Yesterday, crime number 341/26 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్కు సంబంధించినటువంటి డిజిటల్ అరెస్ట్ కేసులో ఒక నేరస్తుని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఇది ఈ డిజిటల్ అరెస్ట్ సదానందం అని చెప్పేసి ఒక సీనియర్ సిటిజన్ బాలనగర్కు సంబంధించినటువంటి వ్యక్తిని దాదాపు 15 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్లో ఉంచి 42 lakh రూపీస్ 4 మ్యూల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ అవినాష్ అనే అతను ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని డీటెయిల్స్ అవినాష్. ఈ అవినాష్ అనే అతను డాటా ఎంట్రీ కోసం కాంబోడియా ఉద్యోగానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫోర్స్ ద్వారా ఈ ఫ్రాడ్లోకి ఎంటర్ అయినాడు. ఈ కాల్ సెంటర్లో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే ఇంకా ఏదైనా ఈ కాల్స్ చేసి భారతీయుల్ని ఇబ్బంది పెట్టి ఫ్రాడ్ చేసే దాంట్లో ఆ తర్వాత వాలంటరీగా తనంతట తానే స్వచ్ఛందంగా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. ఇదే క్రమం లోపల జనవరి ఈ ఇయర్లో 2026లో జనవరిలో సదానందం అనే అతనికి కాల్ చేసి ఫస్ట్ ఇట్లా మీ అకౌంట్, మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబరు మీ ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అది. దీని మీద 17 కేసులు నమోదైనాయి. ఈ కేసులలో మీరు విచారణకి హాజరు కావాల్సి ఉంది. మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి మిమ్మల్ని ఫోన్ ద్వారా, వీడియో కాల్ ద్వారా విచారిస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క ఉన్నతాధికారులతో మాట్లాడాలని చెప్పేసి ఉన్నతాధికారులు అనే పేరు మీద ఇంపర్సనేషన్ కింద ఇంకొక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఫ్రాడ్ స్టార్ని అతని పేరు కూడా రివీల్ అయింది. ఇప్పుడు చెప్పడం ఇన్వెస్టిగేషన్కి కాదు, అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం. అతను ఉన్నాడని చెప్పేసి అతనితో మాట్లాడించి వీళ్ళందరూ కలిసి మీరు మీ మొబైల్ నెంబరు అనేక వివాదాల్లో ఇరుక్కుందని చెప్పేసి వాళ్ళని బెదిరించి వీటన్నిటికీ కొంత డిపాజిట్ అమౌంట్ కట్టాలని చెప్పేసి 4 దశలుగా ఒక 4 అకౌంట్స్లోకి 24 lakhs ఒక అకౌంట్లోకి, 5 lakhs ఒక అకౌంట్లోకి, 7 lakh ఒక అకౌంట్లోకి, 6 lakh ఒక అకౌంట్లోకి 15 days పాటు వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారు. ఇదే క్రమంలో యాక్చువల్లీ దీనికి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కాంబోడియా సిటిజన్స్, వాళ్ళ యొక్క కళ్ళు కప్పి వీళ్ళు కొన్ని అకౌంట్స్ని వాళ్ళకి అప్పచెప్తూ కొన్ని వీళ్ళకి తెలిసినటువంటి మ్యూల్ అకౌంట్స్ తెలంగాణలో, ఏపీలో ఉన్నటువంటి అకౌంట్స్కి వీళ్ళు సొంతంగా తరలించుకొని వాటిని వీళ్ళందరూ కలిసి కమిషన్ల కింద పంచుకుందామని అనుకొని వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. దీన్ని ఛేదించడంలో మా ఏసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో సిఐ విజయ్ కుమార్, అతని టీం ఎస్ఐ శ్రీనివాస్ అండ్ సిబ్బంది అంతా కూడా అంటే చాలా హార్డ్ వర్క్ చేసినారు. ఇదే కేసుకు సంబంధించి వైజాగ్కి కానీ బాంబేకి కానీ 2-3 times వెళ్ళడం, అకౌంట్స్ని పరిశీలించడం, అదేవిధంగా అరెస్టులు చేయడం. దీంట్లో భాగంగా ఆల్రెడీ ఇంతకుముందు ఒక 4 అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కన్ఫెషన్లో క్లారిటీ ఇవ్వలేదు. సో వాళ్ళు చెప్పింది మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని వాళ్ళు ఎక్కడైతే విత్డ్రా చేశారో ఆ విత్డ్రా చేసిన ప్లేసెస్కి వెళ్ళి ఏటీఎంస్ దగ్గర కానీ బ్యాంక్స్ దగ్గరకు కానీ వెళ్ళి సీసీటీవీ ఫుటేజెస్ మళ్ళీ తీసుకొని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ రీఎగ్జామిన్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టడంతో కేసులో ఉన్నటువంటి మిగతా గోప్యంగా ఉంచబడినటువంటి సీక్రెట్గా ఉంచబడినటువంటి మిగతా విషయాలు కూడా రివీల్ కావడం జరిగింది. దాని మీద మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ వెళ్ళి వాచ్ పెట్టి ఇక్కడి నుంచి కాంబోడియా వరకు అతను మార్చి 28 నాడు ఇండియాకి రావడం జరిగింది. రాగానే అతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని
కంటిన్యూ ఎక్కడ ఉన్నాడని ఆల్రెడీ 2 times అటెంప్ట్ చేశారు మా వాడు, కానీ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే గతంలో అరెస్టులు వాళ్ళకి నోటీసులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. కానీ పగడ్బందీ వ్యూహంతో వాడిని అవినాష్ని పట్టుకోవడం జరిగింది. అతని స్పాట్గా అతని చేతిలో ఏదైతే అతనికి కమిషన్ కింద తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది 12 lakhs రికవరీ కూడా అయింది. ఇది ఫస్ట్ టైం అనుకుంటా క్యాష్ రికవరీ కావడం నాకు తెలిసి అయితే సైబర్ ఫ్రాడ్స్లో. సో వాళ్ళందరినీ అభినందిస్తా ఉన్నాం మా టీం అంతా కూడా. దీనికి సంబంధించి ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఏమనంటే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఎవరైనా ఫోన్లు చేసి కానీ వీడియో కాల్స్ ద్వారా కానీ మీరు మీ అకౌంట్ లేకపోతే మీ ఫోన్ నెంబరు లేకపోతే మీ మెయిల్ లేకపోతే ఇంకేదన్నానో ఇది నార్కోస్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా సెక్సువల్ పోర్నోగ్రఫీలలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఫ్రాడ్ వాటిలలో ఇరుక్కుంది అని చెప్పేసి విచారణ పేరుతోటి ఇంకా ఏదైనా ఎగ్జామినేషన్కి వెళ్తే భయపడేది లేదు. డిజిటల్ అరెస్ట్ అంటూ ఏమి ఉండదు. అరెస్ట్ అనేది పోలీసు వచ్చి ఫిజికల్గా వాళ్ళు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటేనే అరెస్ట్, కానీ అటువంటిది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ట్రేడింగ్ పేరుతోటి ఇన్వెస్ట్మెంట్ పేర్లతోటి ఆన్లైన్లో ఇల్లీగల్ వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ అన్ని కరెక్ట్గా ఉండవు. ఏదైతే ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్ ఉంటుందో దాంట్లోనే సెర్చ్ చేయడం కరెక్ట్. ఓపీకే ఫైల్స్ పంపిస్తారు, ఏపీకే ఫైల్స్. అదేవిధంగా వాటిని డౌన్లోడ్ చేసుకోవడం, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది, మీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా OLX పేరు మీద కొన్ని ఐటమ్స్ పెట్టి వాటిని పర్చేజింగ్ అని చెప్తారు. అదేవిధంగా కొన్ని ఐటమ్స్ని మేము పర్చేజ్ చేస్తాము, అమౌంట్ పంపిస్తాము, మీకు ఒక లింక్ పంపిస్తాం అని చెప్పేసి లింక్స్ పంపిస్తారు. ఆ లింక్స్ ఓపెన్ చేయడం, ఇటువంటివన్నీ ఏం చేయదు.